తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. జనసేనలోకి తోట చంద్రశేఖర్ గత 3 రోజులుగా ఈ ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఇంకా తోట చంద్రశేఖర్ క్యాంప్ నుంచి ఎటువంటి కబురు లేకపోయినా తోట చంద్రశేఖర్ ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని వస్తున్నటువంటి ఊహాగానాల్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. ఎందుకంటే 2009లో తన ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి చిరంజీవి గారు ఆహ్వానిస్తేనే నేను ప్రజారాజ్యంలో చేరుతున్నానని చెప్పి ప్రజారాజ్యం పార్టీలో చేరి గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి ముక్కోణపు పోటీలో ఓడిపోయినప్పటికీ క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతూనే వచ్చినటువంటి నేత తోట చంద్రశేఖర్. క్రియాశీలక రాజకీయాల్లో వరుస ఓటములు పలకరించిన ప్రజలకు చేరువగా ఉండడం, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ద్వారాల గుండా ప్రజలతో మమేకం అవడం, సేవా కార్యక్రమాలతో మమేకం అవడం, అట్లాగే సమస్యల పట్ల స్పందించడం, అందరికీ అందుబాటులో ఉండటం వంటి లక్షణాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు తోట చంద్రశేఖర్. అయితే ప్రస్తుతం వారు భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా వారు ఉన్నారు. 2022 చివరాంతంలో వారు భారత రాష్ట్ర సమితిలో చేరారు. చేరిన తర్వాత వారు ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా నియమించబడ్డారు. అయితే మొన్నటికి మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అనుకున్నటువంటి స్థాయిలో స్థానాలు సాధించకపోగా అసలు అధికారంలోకి రాకపోవడం అనేది భారత రాష్ట్ర సమితిని నమ్ముకున్నటువంటి ఎంతోమంది నాయకుల హృదయాలలో గుబులు రేపింది. ఇప్పుడు తోట చంద్రశేఖర్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆయన అభిమానులు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయినటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, తోట చంద్రశేఖర్ని వారు స్వాగతిస్తున్నారు. ఆ స్వాగతిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోలు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి హడావిడి కావచ్చు, ఇవన్నీ మనం గత 2 రోజులుగా చూస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా కావచ్చు, అట్లాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి హడావిడి కావచ్చు. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆశిస్తూ జనసేనలో చేరినటువంటి బందరు సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇప్పుడు తోట చంద్రశేఖర్ కోసం ఈ సీటు త్యాగం చేస్తారా, తిరిగి బందరు లోక్సభ నియోజకవర్గం నుంచే బాలశౌరి మరొకసారి పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇక్కడ వాస్తవానికి గతంలో 2014 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి బాలశౌరి కూడా వైకాపా అభ్యర్థిగా ఓడిపోయారు. అంత క్రితం నరసరావుపేట అభ్యర్థిగా ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చాలా 1600 ఓట్ల తేడాతో ఎంపీగా ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అప్పుడు గెలవటం జరిగింది. అయితే క్రియాశీలక రాజకీయాల్లో వరుసగా 4 ఎన్నికలు ఎదుర్కొన్నటువంటి నేతగా వల్లభనేని బాలశౌరికి పేరుంది. అట్లాగే 2 పర్యాయాలు విజయం సాధించినటువంటి నేతగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. తెనాలి 2004లో తెనాలి లోక్సభ నియోజకవర్గం నుంచి వల్లభనేని బాలశౌరి గెలిచారు. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి 2019లో జరిగినటువంటి ఎన్నికల బందరు లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇప్పుడు బందరు లోక్సభ నుంచి తిరిగి బాలశౌరి పోటీలో ఉంటారా, లేకపోతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తారన్న విషయం తేలాల్సి ఉంది. ఇక్కడ మరొక మారు తోట చంద్రశేఖర్ ప్రస్థానాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన ముంబైలో కావచ్చు, నాగపూర్లో కావచ్చు ఒక ఐఏఎస్ అధికారిగా ప్రగాఢమైన ముద్ర వేసి ఐఏఎస్ అధికారులకు రోల్ మోడల్గా నిలిచినటువంటి వ్యక్తిగా భారతదేశంలో పేరుగాంచారు. క్రియాశీలక రాజకీయాలకు ప్రవేశించిన తర్వాత ఆ వరుస ఓటములు ఏవైతే ఉన్నాయో ఆ వరుస ఓటముల వల్ల ఒకంత తేలికపాటి అభిప్రాయం ఏర్పడి ఉండొచ్చు కాక కొన్ని వర్గాలకి. అయితే వారు మాత్రం క్రియాశీలక రాజకీయాల్లో నుంచి వారు వైదొలగలేదు. క్రియాశీలక రాజకీయాల్లో వైదొలగకపోగా మీకు 2014 ఎన్నికలు ఒకసారి పరికించి చూస్తే అప్పటికి ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి గారు కాంగ్రెస్లో విలీనం చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అవతరించినటువంటి ఒక నేపథ్యం, ఆయన రాజ్యసభ నుంచి ఆయన కేంద్ర మంత్రి ఇత్యాది విషయాలన్నీ అందరికీ తెలుసు. ఇక్కడ చిరంజీవి గారితో కలిసి తోట చంద్రశేఖర్ గారు ప్రయాణం చేయలే. ఆయన తనకు గుర్తింపు గౌరవం వచ్చేటటువంటి పార్టీ ఏదా అని ఎంచుకొని ఆయన వైకాపాలో చేరారు. అప్పటి నివేదికలను ఒకసారి పరిశీలించి చూస్తే ఖచ్చితంగా ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా తోట చంద్రశేఖర్ విజయం ఖాయం అని చెప్పేసి దాదాపు అన్ని నివేదికలు తెలియజేశాయి. అప్పుడు మాగంటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత పోటీలో ఉండగా కూడా అది కమ్మలు వరుసగా తమ సంప్రదాయ స్థానంగా భావిస్తూ నిలుపుకుంటూ వస్తున్నటువంటి స్థానం. అటువంటి స్థానంలో కాపులు అప్పటికి తోట చంద్రశేఖర్ గారితో కలిసి 4వసారి ప్రయత్నం చేశారు. ఏది ఏలూరు లోక్సభని గెలుచుకోవాలనేటటువంటి తపనతో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో తోట చంద్రశేఖర్ గారి ప్రయత్నం 4వ ప్రయత్నం. అయితే ఇక్కడ ఆ ప్రయత్నం చేసినటువంటి నేతలు చోడగవ అమ్మన్న రాజా గారు, వట్టి వెంకటరంగ పార్థసారథి గారు, పెంటపాటి పుల్లారావు గారు మరియు తోట చంద్రశేఖర్ గారు. ఇక్కడ అన్ని నివేదికలు తోట చంద్రశేఖర్ గారు గెలుస్తాయని చెప్పినప్పటికీ తోట చంద్రశేఖర్ గారు 1,00,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది మాగంటి బాబు చేతిలో. ఈ 1,00,000 ఓట్ల తేడా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ఒకసారి పరిశీలించి చూస్తే అప్పటి వరకు వైకాపా
ఒంటరి పోరాటమే చేసింది ఆ ఎన్నికల్లో. తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోరాటం చేస్తుందని అనుకున్నారు. కానీ తెలుగుదేశం, భాజపా, జనసేన మూడింటి పొత్తులో తోట చంద్రశేఖర్ గారు ఓడిపోవడం జరిగింది. ఈ మూడు పార్టీల పొత్తు వల్ల మాగంటి బాబు అప్పుడు గెలవడం జరిగింది. లేకపోతే అప్పుడే తోట చంద్రశేఖర్ విజయం సాధించి ఉండేవారు. అయితే ఇక్కడ వైకాపాలో కొనసాగుతున్నటువంటి తోట చంద్రశేఖర్ గారిని ఎవరూ పొమ్మనకుండాను పొగబెట్టలేదు. వైకాపా నుంచి ఎవరూ ఆయనకి వీడుకోలేవ్వలేదు, ఎవరూ సాగనంపలేదు. అట్లాగని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తోట చంద్రశేఖర్ గారిని ఎప్పుడూ ఎక్కడ అగౌరవపరిచింది లేదు. ఈ 2014 ఎన్నికలు ఏవైతే జరిగాయో, ఎన్నికలు జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అని చెప్పేసి ఆయన ఒక ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసి అందులో సిపిఐ, సిపిఎం, అట్లాగే కొంతమంది మేధావులు, విఘ్నులు వీళ్ళందరితో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వారితో ఈ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వైకాపా నుంచి తోట చంద్రశేఖర్ గారిని ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీలోకి తీసుకోవడం జరిగింది. ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీలోకి తీసుకున్న తర్వాత ఈ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశాలు కావచ్చు, అట్లాగే కొన్ని అత్యుత్సాహక సన్నాహాలు కావచ్చు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు తోట చంద్రశేఖర్ గారు కలుసుకోవటం, తోట చంద్రశేఖర్ గారిని ఏలూరు నుంచి కొనసాగించాలా లేకపోతే ఆ తర్వాత బందరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు తోట చంద్రశేఖర్ గారు కలుసుకోవటం, పవన్ కళ్యాణ్ గారు తోట చంద్రశేఖర్ గారు నివాసానికి రావటం వంటి వరుస సంఘటనలతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తోట చంద్రశేఖర్ గారు నివాసానికి వచ్చారో తోట చంద్రశేఖర్ గారు జనసేనలో చేరడం ఖాయమని చెప్పేసి చాలామంది అత్యుత్సాహవంతులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించేసేయటం, ఇట్లాంటి వ్యవహారాలన్నీ జరిగాయి. జరిగిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బందరు లోక్సభ నియోజకవర్గం నుంచి వంగవీటి రాధాకృష్ణకి అవకాశం ఇస్తానని, అట్లాగే గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి వల్లభనేని బాలశౌరి గారికి అవకాశం ఇస్తానని, ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి కోటగిరి శ్రీధర్ని రంగంలోకి తీసుకొచ్చి అతన్ని ఇన్ఛార్జిగా నియమించడం ఇత్యాది వరుస సంఘటనల వల్ల తోట చంద్రశేఖర్ గారు వైకాపా నుంచి వెలుపలికి రావటం జరిగింది. వెలుపలికి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు తోట చంద్రశేఖర్ గారి నివాసానికి వెళ్ళి మీరు జనసేనలోకి మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నామని చెప్పిన తర్వాత వారు జనసేనలోకి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత వారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభ స్థానానికి వారు పోటీ చేయడం జరిగింది. ఇక్కడ లోక్సభ వరుసగా గుంటూరు, ఏలూరు రెండు లోక్సభ నియోజకవర్గాల్లో ఓడిపోయినటువంటి నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఇక్కడ కూడా చతుర్ముఖ పోటీ. ఈ చతుర్ముఖ పోటీ ఎటువంటి పోటీ అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన మద్దాలిగిరి, అట్లాగే వైకాపా అభ్యర్థిగా బోయి సామాజిక వర్గానికి చెందిన చంద్రగిరి యేసురత్నం, అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి పసుపులేటి మాధవీలత సొంత సామాజిక వర్గం, ఇక్కడ తోట చంద్రశేఖర్ గారు. అయినప్పటికీ జనసేన అభ్యర్థిగా సుమారు 28,000 ఓట్లని వారు అక్కడ సాధించారు. తృతీయ స్థానమే అయ్యుండొచ్చు, కానీ వారి నివాస స్థలం అక్కడే ఉండొచ్చు. కానీ అంత క్రితం వారు లోక్సభకు అక్కడి నుంచి పోటీ చేసి ఉన్నా కూడా వారు ఓటమి సాధించినా కూడా అక్కడ సానుభూతి పవనాలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే వరుసగా ఓడిపోయినటువంటి నేపథ్యం, ఓడిపోయినా కూడా క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగకుండా ప్రజాక్షేత్రంలో కొనసాగాలనుకుంటున్నటువంటి నేపథ్యం. వారి స్థాయికి వారి స్థానానికి వారు రాజ్యసభ సభ్యుడు కావాలంటే చాలా సులభమైనటువంటి విషయం. అయితే ఇప్పటికిప్పుడు వారిని జనసేనలోకి తిరిగి ఆహ్వానిస్తున్నవారు నాదెండ్ల మనోహర్ గారి వల్ల, నాదెండ్ల మనోహర్ గారి చేత, నాదెండ్ల మనోహర్ గారి కొరకు నేను జనసేనను వీడి నేను భారత రాష్ట్ర సమితిలో చేరాను అని పలు పర్యాయాలు కొన్ని ఇంటర్వ్యూలలో కూడా తోట చంద్రశేఖర్ గారు తెలియజేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈవేళ ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసినటువంటి వల్లభనేని బాలశౌరి గారి ప్రతిభ కావచ్చు, ఆ ప్రభ కావచ్చు, ఈవేళ జనసేన శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా వల్లభనేని బాలశౌరి చుట్టూ చేరి వారు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు బాలశౌరి గారిని తిరిగి మనం బందరు లోక్సభకు పంపించేద్దాం, ఇక్కడ స్థానికుడైనటువంటి తోట చంద్రశేఖర్ గారు ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది, తిరిగి వారిని స్వాగతిద్దాం అన్నటువంటి ఒక వ్యూహరచన నాదెండ్ల మనోహర్ గారి వైపు నుంచి జరిగిందా అన్నది ఇక్కడ ఆసక్తిదాయకంగా మారింది. అయితే ఈ వ్యూహం ప్రతి వ్యూహాల వెనకాల చిరంజీవి గారు కూడా ఉన్నారని మనకు కొంత సమాచారం ఉంది. ఎందుకంటే ఈ వెళ్ళిపోయినటువంటి అట్లాగే ప్రజారాజ్యం నాటి నాయకులు కొంతమంది, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారిని వీడి వెళ్ళిపోయినటువంటి నేతల్ని కొంతమంది, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక వేదిక ద్వారా చిరంజీవి గారు తెర వెనుక నుండి మంత్రాంగం నడుపుతున్నారని అందరూ భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా సామాజిక రాజకీయ విశ్లేషకులు ఆ విధంగా ఒక అంచనాకు వస్తున్నారు. ఎందుకంటే తోట చంద్రశేఖర్ గారి స్థాయికి తోట చంద్రశేఖర్ గారిని ఆహ్వానించాలంటే చిరంజీవి గారి వంటి వ్యక్తి, చిరంజీవి గారి వంటి శిఖర సమానుడు ఆహ్వానిస్తేనే తోట చంద్రశేఖర్ గారు వస్తారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు నచ్చజెప్పి ఉంటారని అందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా తోట చంద్రశేఖర్ గారిని రేపో ఎల్లుండో ఖచ్చితంగా వాళ్ళు ఆహ్వానిస్తారని మనకు సంకేతాలు వెలువడుతున్నాయి. ఖచ్చితంగా వారు గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తుంది. ఇక్కడ గుంటూరు పశ్చిమ
ఈ శాసనసభ నియోజకవర్గాన్ని ఒకసారి మనం పరికించి చూస్తే ఈ స్థానాన్ని అంత సులభంగా వదులుకోవడానికి వల్లభనేని బాలశౌరి గారు కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇక్కడ సామాజిక సమీకరణలు ఆ విధంగా ఉన్నాయి. వైకాపా ఇప్పటికే ఇక్కడ విడుదల రజనీని అభ్యర్థిగా ప్రకటించారు. వారు సిట్టింగ్ చిలకలూరుపేట ఎమ్మెల్యే మరియు వారు హెల్త్ మినిస్టర్. వారిని ఎదుర్కోవాలంటే ఆర్థికంగా అత్యంత సంపన్నమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి విడుదల కుమారస్వామి గారు అర్ధాంగి విడుదల రజనీ గారు. విడుదల కుమారస్వామి గారు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ దిగ్గజం. అట్లాగే విడుదల రజనీ గారు వెనుకబడిన తరగతులకు చెందినటువంటి మహిళ. వీరిరువురి ఈ సామాజిక సమీకరణాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చాలా బలంగా ప్రబలంగా కనిపిస్తున్నాయి. వీరిని ఎదుర్కోవాలంటే ఆర్థికంగా సుసంపన్నమైనటువంటి నేపథ్యం, అట్లాగే రాజకీయంగా కూడా విడుదల రజనీ గారు సిట్టింగ్ వారు ఎమ్మెల్యేగా అక్కడ కొనసాగుతున్నారు చిలకలూరుపేటలో, మరియు వారు రాష్ట్ర మంత్రిని. వీరిని ఎదుర్కోవాలంటే, వారి చరిష్మాని తట్టుకోవాలంటే సానుభూతి పవనాలు వెల్లువెత్తడమే కాకుండా అంతటి చరిష్మాటిక్ పర్సనాలిటీ, రాజకీయ ఆర్థిక సామాజిక నేపథ్యం, కుటుంబ నేపథ్యం, అన్ని నేపథ్యాలు అన్ని సమీకరణలలో భాగంగా కలగలిసినటువంటి వ్యక్తిగా తోట చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఈ రాజకీయ ముఖ చిత్రంలోకి వచ్చారు. ఇక్కడ వారు పాపం జనసేనలోకి వచ్చిన తర్వాత జనసేన కోసం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గొంతుకగా కూడా మారుతూ, ప్రింట్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు అంటున్నారు. కాబట్టి వారు ఏకంగా ఒక న్యూస్ ఛానల్ని కొనేసి దానిని వారు జనసేన గొంతుకగా మరల్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే వారికి జరిగినటువంటి ఆ పార్టీలో జరిగినటువంటి కొన్ని అసహనమైనటువంటి సంఘటనలు కావచ్చు, కొన్ని చేదు సంఘటనలు కావచ్చు, వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వారు పార్టీని వీడారు. అయితే తిరిగి వారికి రెడ్ కార్పెట్ వెల్కమ్ జనసేన చేస్తోందని మనకు తెలుస్తోంది. ఒకసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని మనం తీసుకుంటే, ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 1955లో మేడూరు నాగేశ్వరరావు గారు కాపు సామాజిక వర్గం వీరు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఆ తర్వాత 62, 67లో చేబ్రోలు హనుమయ్య గారు కమ్మ సామాజిక వర్గం వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ గెలిచారు. 72లో నిశంకర్రావు వెంకటరత్నం గారు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 78లో గాదె వీరాంజనేయ శర్మ గారు వారు బ్రాహ్మణ సామాజిక వర్గం వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. నిశంకర్రావు వెంకటరత్నం గారు తర్వాత 83లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. వీరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. వీరు ఆ తర్వాత తెనాలి నుంచి కూడా వారి పోటీ చేసి లోక్సభకు ఎంపికయ్యారు. అంత క్రితం శాసనసభ స్పీకర్గా కూడా రాణించారు నిశంకర్రావు వెంకటరత్న నాయుడు గారు. 85, 89 రెండు పర్యాయాలు ఇక్కడ సిహెచ్ జయరాంబాబు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వీరు విజయం సాధించారు. వెనుకబడిన తరగతులకు చెందిన సిహెచ్ జయరాంబాబు గారు. 94లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చల్లా వెంకటకృష్ణారెడ్డి గారు. 99లో డాక్టర్ శనక్కాయల అరుణ గారు కాపు సామాజిక వర్గం నుంచి. 2004లో వెనుకబడిన తరగతుల నుంచి టి వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. 2009లో కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచిన తరువాత కాపులు వరుసగా తమ సంప్రదాయ స్థానంగా భావిస్తూ వస్తున్నటువంటి ఈ నియోజకవర్గం ఏదైతే ఉందో అది 2014లో మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అట్లాగే మొన్న కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి వైశ్య సామాజిక వర్గానికి చెందిన మద్దాలి గిరి అక్కడి నుంచి గెలవటం జరిగింది. మద్దాలి గిరి ఆ తర్వాత గెలిచిన తర్వాత వారు వైకాపా కండువా కప్పుకోవటం మనందరికీ తెలుసు. ఇక్కడ ఈ సామాజిక సమీకరణలలో భాగంగా అత్యధిక పర్యాయాలు కాపు సామాజిక వర్గం తమ సామాజిక వర్గానికి పెట్టనికోటగా ఉంటూ వస్తున్నటువంటి నియోజకవర్గంగా భావిస్తూ వస్తున్నటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఏదైతే ఉందో 2009 తర్వాత ఇది కాపుల ఖాతాలో పడలేదు. ఇప్పుడు ఇది అత్యంత ఆశ్చర్యకరంగా ఆసక్తికరంగా ఇప్పుడు నియోజకవర్గం మారింది. ఇక్కడ విడుదల రజనీ గారు ఆవిడ వెనుకబడిన తరగతులకు చెందిన మహిళ అయినప్పటికీ వారు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఇంటికి వారు కోడలు. అట్లాగే ఆ కాపు సామాజిక వర్గం తాలూకు ఓట్లు, వెనుకబడిన తరగతుల ఓట్లు అక్కడ కలిసి వస్తాయి. అట్లాగే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, షెడ్యూల్ కులాల ఓట్లు, క్రిస్టియన్ల ఓట్లు ఇవన్నీ వైకాపా గంపగుత్తగా పడతాయని ఒక సమీకరణాన్ని వేసుకొని విడుదల రజనీ గారిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఒకసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లు కులాల వారీగా మనం తీసుకుంటే ఆ జాబితాను తీసుకుంటే తెలగా కాపులు 33,571, బ్రాహ్మణులు ద్వితీయ స్థానంలో బ్రాహ్మణులు ఉన్నారు 24,571, యాదవులు 24,319, కమ్మలు 21,464, ముస్లింలు 20,860, రెడ్లు 18,441, ఈడిగలు అంటే గౌడ్లు 17,755, చాకలి 17,418, వైశ్యులు 16,887, ఎస్సీ మాల 15,773, ఎస్సీ మాదిగ 15,567, క్రిస్టియన్లు 9,996, పద్మశాలీలు 9,911 మంది, వడ్డేరులు 4,983, ఇతర శ్రామిక కులాలన్నీ కలిపి 6,090, సుగాలీలు, ఎరుకలు, లంబాడీ నాయకులు అంటే షెడ్యూల్డ్ తెగలు 7,000 వరకు ఉన్నాయి. మొత్తం 2,65,000 ఓటర్లు ఉన్నటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో
పాగా వేయడానికి జనసేన తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నియోజకవర్గాన్ని వల్లభనేని బాలశౌరి ఆశిస్తున్నారు. అట్లాగే తోట చంద్రశేఖర్ గారిని పార్టీలోకి ఆహ్వానించి వారిని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోందని మనకు అందినటువంటి సమాచారం. అదే జరిగితే జనసేన అభ్యర్థిగా తోట చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ 2 రోజుల్లోనే తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ పూర్తిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి చాలా సమాచారాన్ని సేకరించింది. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ విషయాల్ని మీకు అందజేయడం జరుగుతుంది. తోట చంద్రశేఖర్ వారు పోటీ చేస్తే జనసేన పార్టీ అభ్యర్థిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధిస్తారని నివేదికలు అందుతున్నాయి. వల్లభనేని బాలశౌరి స్థానాన్ని ఇప్పుడు వదిలిపెడతారా అన్నది ఒక $1 బిలియన్ క్వశ్చన్. అయితే ఖచ్చితంగా వల్లభనేని బాలశౌరి గారు తిరిగి వారు బందర్ లోక్సభ బరిలో ఉంటారు. తోట చంద్రశేఖర్ గారు గుంటూరు పశ్చిమ నుంచే పోటీ చేస్తారని ప్రస్తుతానికైతే అందుతున్నటువంటి సమాచారం. వెయిట్ అండ్ వాచ్ తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్.